ఉన్న ముచ్చటకు స్వాగతం. ఈ వీడియో అయితే ప్రజల కోసం కంటే ఎమ్మెల్యేలు చూసి ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇగో వానలు పడ్డాయి, రోడ్లలో ఏ మురికి కాలువలు ఉన్నాయో ఎవరికి తెలియదు. బండి మీద పోతా ఆ మురికి కాలువల పడి మనకి ఏమయ్యేది తెలియదు. నీళ్లు గంగా నదిలో పొంగి వస్తున్నట్టుగా మన రోడ్ల మీద ఇట్లా జమ అవుతున్నాయి. గలీజ్ వాసన వస్తుంది, అంత చిత్తుగా ఉన్నది కదా. హైదరాబాద్లో ఉంటే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఇక హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జాఫర్ హుస్సేన్, అరే వానలు పడ్డాయి కదా, మరి నా కాన్స్టిట్యుయెన్సీల ప్రజలు ఎట్లున్నారో అని చెప్పేసి నియోజకవర్గం పోయి ఒక లుక్ వేద్దామని పోయిండట. ఇక ఆ స్థానికులు ఊకుంటారా? నాలాలు మొత్తము ఏడిదాడ పొంగి పొర్లుతుంటే, గబ్బు వాసన వచ్చి రోగాలు వస్తుంటే మరి పాపం మా ప్రజలు మాత్రం ఎట్లూకుంటారు? ఓట్లు గుద్ది మరి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే అసలు ఏం పట్టకుండా ఉంటే ఎట్లుంటుంది? ఎమ్మెల్యే అయినప్పుడు పోయి పరిశీలించుడే కాదు, ఆ కష్టాలని పరిష్కరించాలి కూడా కదా. సో జాఫర్ హుస్సేన్ పోవుడుతోటే చిత్తక బాధిరు, పొట్టు కొట్టిర్రు. పాపమైన అరక్కో ఇరుక్కున్నట్టు అయింది. అరే నా ప్రజలకి ఎట్లుందని చూద్దామని పోయి నేనే తన్నులు తిన్నా అని ఆయన ఏడుస్తున్నాడు పాపం ఇప్పుడు. కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ జర జాగ్రత్తగా ఉండండి. అట్లా దెబ్బలు తినే పరిస్థితి కాకుండా ముందే పోయి ఏమన్నా రిపేర్లు ఉంటే బాగు చేయించండి. నాలాలు ఏమైనా లీక్ అయితే దాన్ని సెట్ చేయండి. ఎక్కడ కూడా స్టాగ్నెంట్గా వాటర్ ఉండకుండా చూసుకోండి. ప్రజా సమస్యల మీద మీరు దృష్టి పెట్టలేదంటే ఈరోజు నాంపల్లి ప్రజల్ని చూసి ఇంకో 10 కాన్స్టిట్యుయెన్సీలలో ఉన్న ప్రజలు మేల్కున్నారనుకోండి, ఇక ఎమ్మెల్యేల బాధ్యత సమస్యల్ని పరిష్కరించుడు కాకుండా ప్రజల చేత దెబ్బలు తినుడే అవుతుంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా తెలంగాణ ప్రజలు పోరాటాలంటే ఏంటివి, ఉద్యమాలంటే ఏంటివి, ఎవరన్నా వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడినా ఏమైనా చేసినా కానీ చిత్తక బాధినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలే ఇక్కడ సుప్రీం ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా ప్రజలకి అతీతంగా పోతున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి అప్రమత్తం అవ్వాల్సిన దానికి ఇది ఒక అలారం లాగా మీరు భావిస్తేనే మంచిగుంటుంది. లేకపోతే ఈరోజు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి జాఫర్ హుస్సేన్ని కొట్టిర్రు, రేపు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ని కొట్టొచ్చు, ఆ తర్వాత ఇంకా వేరే పార్టీల ఎమ్మెల్యేలను కూడా కొట్టొచ్చు. కాబట్టి ప్రజలకు మీ పార్టీలు మీరు ఏంది అన్నది కాదు, మీ పదవులు ఏందన్నది కాదు, వాళ్ళకి అందాల్సిన ఫలాలు అందుతున్నాయా లేవా అన్నదే వాళ్ళు పట్టించుకుంటారు. కాబట్టి మీరు ప్రజల్ని పట్టించుకోలేరు అనుకోండి, ఆ తర్వాత మీకు వాళ్ళు దయ్యం పట్టినట్టు పట్టి చిత్తుగా కొడతారు. ఇక అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు వచ్చి కాపాడలేరు. ఖబర్దారుగా ఉండండి.